దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం. ఇప్పుడు ఏదైతే చదివాడో లేఖన భాగము, ఆ లేఖన భాగం గతంలో నేను ఇక్కడ ఈ విషయాన్ని ఏమన్నా బోధించానా? ఓకే, ఈ విషయాన్ని ఈరోజు మనము మాట్లాడుకుందామండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇజ్రాయేలు అనగా దేవుని ప్రజలైనటువంటి వారు చేసినటువంటి పాపము, దానికి దేవుడు విధించిన శిక్ష, ఆ పాపము వాళ్ళని ఏ విధమైనటువంటి ఎలా నాశనం చేస్తుందో ఈ లేఖన భాగాల్లో మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఇశ్రాయేలు దేశము 2 రాజ్యాలుగా విడిపోయింది. మనందరికీ తెలుసు, యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యంగా 10 గోత్రాలు ఒక పక్క, 2 గోత్రాలు ఒక పక్క, సౌత్ అండ్ నార్త్ కింగ్డమ్స్గా వేరైపోయినాయి. వాళ్ళల్లో ప్రాముఖ్యంగా ఇక్కడ నార్త్ కింగ్డమ్ అంట ఎఫ్రాయిము అనేదాన్ని ఎక్కువగా ఇశ్రాయేలు 10 గోత్రాలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఎఫ్రాయిము అనేటువంటి పదాలు ఉపయోగిస్తాడు. ఎఫ్రాయిము అంటే 10 గోత్రాలను ఉద్దేశించి. సో నార్త్ కింగ్డమ్ను అంటే ఉత్తర రాజ్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. వాళ్ళు చేసినటువంటి పాపానికి వారు పొందినటువంటి నష్టాన్ని గురించి ఇక్కడ మనం చూడొచ్చండి. వాస్తవానికి పాపము ఏం చేస్తుంది మనిషి జీవితంలో అంటే మనం చాలా చూడొచ్చు. యోహాను సువార్త 3:34లో పాపము మనల్ని దాసులుగా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, పాపం మనల్ని సులువుగా చిక్కులు పెడుతుంది. అలాగే మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, పాపము మనల్ని దుర్నీతి చేసేటట్లుగా ప్రోత్సహిస్తుంది. అలాగే మొదటి యోహాను 5వ అధ్యాయం 16వ వచనం, సకల దుర్నీతిని మన చేత చేయిస్తుంది పాపము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పాపము భ్రమ కలగజేస్తుంది మనిషిని. అలాగే హృదయాన్ని కఠినపరుస్తుంది పాపము. అలాగే పాపము మనల్ని చచ్చిన వారిగా చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అలాగే పాపము మనల్ని మరణాన్ని తీసుకొస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఇలా మనం గమనించినట్లయితే పాపము దైవోగ్రత పాలు చేస్తుంది. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చేటట్లు ఆ పాపము చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. అలాగే పాపము మనల్ని న్యాయ తీర్పులోనికి తీసుకొస్తుంది. మనం భయంతో దేవుని యొక్క న్యాయపు తీర్పు దగ్గరికి భయంతో వచ్చేటట్లు చేస్తుంది పాపం. 1 తిమోతి 5వ అధ్యాయం 24వ వచనంలో. అలాగే ఆత్మను చంపేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇవన్నీ పాపం వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నమాట. వీటన్నిటినీ మనం ఆలోచిస్తే పాపము ఏ మంచి చేయదు మనిషి జీవితానికి. అది కంప్లీట్గా ఆత్మను నశింపజేస్తుంది పాపము. సో ఈరోజు ఈ పాపం అనేది ఇజ్రాయేలీలలో ఉన్న పాపము వాళ్ళని ఎలా నాశనం చేసింది, వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులను తీసుకొచ్చింది అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 9వ అధ్యాయం 9వ వచనంలో, గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి, యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. ఇక్కడ పాపము చేస్తే ఆ పాపానికి వారి మీదకి వచ్చేటువంటి శిక్షను గురించి మాట్లాడుతున్నారండి. వారి మీదకి ఏం శిక్ష వచ్చింది, ఎటువంటి శిక్ష వచ్చింది అనేది మనం మొదటి నుంచి చూద్దాం. మొదటి వచనం నుంచి చూస్తే మొదటి 2 వచనాల్లో చూద్దామండి. మొదటి 2 వచనాలు, ఇశ్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు కానీ గానుగులు కానీ వారికి ఆహారమునియ్యవు, కొత్త ద్రాక్షరసము లేకపోవును. వారి మీదకి వచ్చేటువంటి శిక్ష ఏంటి అంటే, వారి సంతోషాన్ని వాళ్ళు వారి జీవితాల్లో కోల్పోబోతున్నారు. ఎలా మనిషికి దేవుడు సుఖ సంతోషాలను, కష్ట సుఖాలను జతపరిచాడు. ఆపద్దినమందు మనం యోచించవచ్చు, అలాగే సుఖదినమందు మనము సంతోషంగా ఉండొచ్చు. అయితే కష్టకాలాలు అనేవి
మనిషి జీవితంలో ఈ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో దీనిలో సహజంగా కష్టకాలాలు వస్తుంటాయి. కానీ కొన్ని కావాలని తెచ్చుకునేవి ఉంటాయి, కొన్ని కావాలని తెచ్చుకునేవి, వ్యక్తిగతంగా మనం తెచ్చుకునేవి. అవి మన జీవితాల్లో మన సంతోషాన్ని పూర్తిగా దూరం చేస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపం ఏంటి, దానివల్ల వాళ్ళకు వచ్చినటువంటి నష్టం ఏంటంటే, చూడండి, వీళ్ళంట కళ్ళములోని గానుగులు వారికి ఆహారమును ఇయ్యవు, క్రొత్త ద్రాక్షరసం లేకపోవును అని మాట్లాడుతున్నాడు. వారి యొక్క హార్వెస్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు కష్టపడి సంతోషంగా ఆ ఫలితాల్లో, ఆ పంట ఫలాలలో పాలు పొందాలనే ఒక రోజు వచ్చినప్పుడు, ఆ రోజు వాళ్ళకు వచ్చేటువంటి సంతోషాన్ని వారి జీవితాల్లో వారు అనుభవించలేరు. ఈరోజు మీరు గమనించండి, మొదటి పంట వచ్చినప్పుడు చాలా కోలాహలంగా ఉంటుంది. ఈ పంట ఇంటికి వచ్చినప్పుడు చాలా పండగ వాతావరణం. అదే సమయాల్లో కూడా పండగలను కూడా ఏర్పాటు చేశారు మనోళ్ళు. ఎందుకంటే సమృద్ధిగా పంట ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఆ డబ్బు వల్ల అనేకమైనటువంటి కొనుక్కోవచ్చు, కుటుంబాలు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి పండగను ఆచరిస్తూ ఉండేటువంటి వాళ్ళం. కానీ ఇశ్రాయేలీలకు ఆ సంతోషం లేకుండా పోతుంది అంటాడు. ఈ ఎఫ్రాయిమీలైనటువంటి వీళ్ళు, లేకపోతే ఇజ్రాయేలీలని 10 గోత్రంలో ఉన్నటువంటి ఈ రాజ్యంలో ఉన్న ప్రజలకు దేవుడు చెప్తుంది ఏంటంటే, ఆ పంట వల్ల వచ్చేటువంటి ఆనందము, సంతోషము వారు అనుభవించలేరు. ఆ పంట ఇంటికి రాదు, వారి యొక్క గానుగులు ద్రాక్షరసాన్ని ఇవ్వవు అని మాట్లాడుతున్నాడు. ఆహారముని ఇవ్వు, ద్రాక్షరసం లేకుండా పోతుంది. అదే సమయంలో అన్ని జనాంగాలకు ఉంటాయి. అన్ని జనాంగాలైనటువంటి వారికి సంతోషం ఉంటుంది, వాళ్ళకి ఆనందం ఉంటుంది, వాళ్ళకు దుఃఖం ఉండదు. అదేంటి, అన్ని జనాంగాలేమో ఆనందపడతారు, సంతోషిస్తారు. ఇశ్రాయేలీలని దేవుని పిల్లలు మాత్రము ఆ సంతోషం వాళ్ళ జీవితంలో ఉండదంట. అన్ని జనులు ఎందుకు సంతోషిస్తారు, ఆనందిస్తారంటే వాళ్ళ పంటలు పండుతాయి, ద్రాక్షరసము వాళ్ళకు వస్తుంది, వాళ్ళు చక్కగా దాన్ని బట్టి డబ్బు సంపాదించుకుంటారు, కుటుంబాలు పోషించబడతాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాస్తవానికి ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరమున వారి కష్టానికి తగినటువంటి ఫలితం వచ్చినప్పుడు, వారి పంటలు చక్కగా పండినప్పుడు వారు చాలా సంతోషించేటువంటి వాళ్ళు. వాళ్ళు ఇంకా ఒక పండగలాగా చేసుకునేటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. దేవాలయంలో ఉన్నటువంటి వీళ్ళ పక్షాన దేవుని దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి లేవీలు ఎవరైతే ఉంటారో, ఆ లేవీలతో వీళ్ళకు వచ్చినటువంటి ఆ సంపదను ఏదైతే ఉందో, పంట ఏదైతే ఉందో, అది వాళ్ళతో కూడా పంచుకొని దేవుని సన్నిధిలో లేవీలతో వాళ్ళ పంటను వాళ్ళకి ఇచ్చి కొంత సంతోషపడేటువంటి వాళ్ళు. అంతేకాదు బీదలకు దిక్కులేనటువంటి వాళ్ళకు కూడా కొంత షేర్ చేసేటువంటి వాళ్ళు. అలా సంతోషం పడేటువంటి సందర్భం వాళ్ళ జీవితాల్లో లేకుండా పోతుందండి. ఇక్కడ చూడండి, ఎందుకు వాళ్ళు సంతోషపడతారంటే, మీరు ద్వితీయోపదేశకాండం, మీరు పాత నిబంధన చూస్తే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 9 నుంచి 15 వచనాల్లో కొన్ని వచనాలు నేను చదువుతాను. 7 వారములు నీవు లెక్కింపవలను, పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలను. స్వేచ్ఛార్పణ అంటే ఇష్టపూర్వకంగా తనకు ఏదైతే తన పంటలో నుండి తనకు వచ్చిందో అది ద్రవ్య రూపంలో కానీ పంట రూపంలో కానీ ఎలాగైనా సరే ఆ అర్పణను సంతోషంగా దేవునికి ఇవ్వాలి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు, పండగ ఆచరిస్తూ. అలాగే అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములోనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటగా ఏర్పరచుకునే స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలలో నీవును, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ గ్రామంలో నున్న లేవీయులు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వారు, విధవరాండ్రు సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో, నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును గనక యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. నీవు నిశ్చయముగా
సంతోషింపవలను. లాట్ ఆఫ్ థింగ్ అంటే చూడు, ఎన్ని వచనాల్లో మనం సంతోషించాలి, సంతోషించండి, సంతోషించండి, సంతోషింపవలను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఎప్పుడు మనం సంతోషిస్తామండి? ఎప్పుడు మనం సంతోషిస్తాం? ఎప్పుడు పండుగ ఆచరిస్తాము? ఇందాక నేను చెప్పాను, మనకు సమృద్ధి ఉన్నప్పుడు, మనకు ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు, మనకు ద్రవ్యం సమృద్ధిగా ఉన్నప్పుడు. ఎప్పుడు ద్రవ్యము ఆహారం సమృద్ధిగా ఉంటుంది? మన కష్టార్జితం ఫలించినప్పుడు. వాళ్ళు కష్టపడి వారి పంటలు వేసుకున్నప్పుడు, ఆ పంటకు చక్కగా వారి గృహాలకు చేరినప్పుడు దానివల్ల వాళ్ళకి ద్రవ్యము ఆహారము ఉంటుంది. ఇది వాళ్ళకు మాత్రమే కాకుండా తన ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, పరదేశులైనటువంటి వారు, బేదలైనటువంటి వాళ్ళు, విధవరాండ్రైనటువంటి వారు, వాళ్ళకు మాత్రమే కాక దైవజనులు, ఆ రోజుల్లో లేవీలైనటువంటి వారు ప్రజల పక్షాన దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వారు, దేవుని కార్యాలు చేసేటువంటి వారు లేవీలు. సో దేవుని సేవకులతో వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ ద్రవ్యాన్ని, వారి పంటను షేర్ చేసుకొని ఆ రోజు చాలా సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు. ఆ పండగ 7 దినాలు వాళ్ళు సంతోషంగా గడిపేటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో ఏమన్నారంటే, ఇక ఆ సంతోషం మీకు ఉండదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే మీ యొక్క పాపము, మీ యొక్క పాపము, మీరు చేసిన పాపం వల్ల మీకు అది లేకుండా పోతుంది. అన్ని జనులైనటువంటి మిద్యానీయులు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చి వారికి సంబంధించిన సమస్తమును వాళ్ళకు ఉండనీయకుండా తీసుకుపోయాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చూస్తే, వారి ఎదుట దిగి, ఈ ఎవరైతే మిద్యానీయులు ఉన్నారో శత్రువులు, వారు ఇశ్రాయేలీల ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవసాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి, హీన దశ దేవుని సన్నిధిలో వాళ్ళు ఆనందించవచ్చు, కానీ ఆ ఆనందం ఇక్కడ కూడా వాళ్ళకి లేకుండా పోయింది. కారణం ఏంటి? మనం చూస్తే అదే అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అంటే లైఫ్, అంటే వారి యొక్క జీవితం ఎంత దుర్భరంగా గడిచిపోయిందంటే, స్వేచ్ఛ లేకుండా పోయింది, పంట పొలాలు లేకుండా పోయినాయి, వాళ్ళ జీవన సాధనాలు లేకుండా పోయినాయి. దీని అంతటికీ కారణం ఏంటి? వారి యొక్క దోషము, వారు చేస్తున్న పాపము. ఈరోజు ప్రతిరోజు కూడా సంఘంలో ఉన్నటువంటి వారిని పాపం అనే భ్రమ చేత హృదయాలు కఠినపరచబడి, దానిలో ఒకవేళ పడిపోతారేమో అని నేడు అనే రోజు ఉండగానే మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, హెచ్చరికలు చేయండి అన్నవి మనం ప్రతిరోజు చేయాల్సిన పనే ఉంది. అలాగే కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. స్పష్టంగా చెప్తున్నాడు బైబిల్లో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. కృప, దేవుని యొక్క కృప ఎవరి పట్ల ఉంటుంది? దేవుని మీద నమ్మిక ఉంచి వారికి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని, పాపాన్ని విడిచిపెట్టినటువంటి వారికి ఎడల దేవుని యొక్క కృప ఆవరించి ఉంటుంది. మరి ఎవరికి కష్టాలు, ఎవరికి వేదనలు విస్తరిస్తాయి? ఎవరికి? భక్తిహీనులకు, పాపం చేసే వారికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానంలో జీవించేటువంటి వారికి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. ఎవరు సంతోషించేది? ఎవరు ఉల్లసించేది? ఎవరు ఆనందగానాలు చేసేది? ఎవరు? నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించేటువంటి వారు, ఆయన మార్గాలలో నడిచేటువంటి వాళ్ళు, పాపాన్ని అసహించుకునేటువంటి వారు, పాపానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు పాపాన్ని
నీళ్లు తాగినంత సులువుగా చేసేస్తున్నారండి. ఆహారం తిన్నంత చక్కగా పాపాన్ని జరిగిస్తున్నారు. ఈరోజు బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది, పాపము ఒక మనిషి జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని హరించి వేస్తుంది, తీసివేస్తుంది. ఇశ్రాయేలీయులు సంతోషించాల్సింది పోయి వారికి బాధ, దుఃఖము, సంతోషం లేని రోజులు వాళ్ళు గడపబోతున్నారు అని బైబిల్ చెబుతుంది. కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించు, నువ్వు సంబరపడి సంతోషించవద్దు, నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్ళములన్నిటి మీద ఉన్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. పడుపు కూలిని ఆశించితివి అంటే ఏంటి దాని అర్థం? వర్షిప్పింగ్ అదర్ గాడ్స్ ఆన్ ఎవ్రీ థ్రెషింగ్ ఫ్లోర్. ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంది అది. ఓ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, డు నాట్ రిజైజ్ యాజ్ అదర్ నేషన్స్ డూ, ఫర్ యూ హ్యావ్ బీన్ అన్ఫేత్ఫుల్ టు యువర్ గాడ్, hiring yourselves out like prostitutes, worshipping other gods on every threshing floor అంటాడు. అంటే వాళ్ళు కళ్ళం చేసే ప్రతి దగ్గర కూడా ఆ ధాన్యాన్ని ఎవరికి అర్పిస్తున్నారు? ముందు విగ్రహాలకు అర్పిస్తున్నారు, దేవునికి కాదు. దేవా, ఈ పంట, ఈ పొలము, ఈ ఆశీర్వాదము నీ వల్ల అనేటువంటి ఆలోచన లేదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకు కూడా చెప్పబడింది ఆ బోధ ఏంటంటే, విగ్రహానికి ముందు అర్పణ చేస్తే మీ ధాన్యము మీకు ఇంకా ఎక్కువ వస్తుంది అని. ఎంత అజ్ఞానం వీళ్ళకి! ధాన్యం ఇచ్చేది ఎవరండి? దేవుడు. వర్షాన్ని ఇచ్చి భూమి పండేటట్టు చేసేది దేవుడు. వారు ఏ దేవుడైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని నేనని మోషే టైంలో తను తాను ప్రత్యక్షపరుచుకొని అద్భుతాలు, మహత్కార్యాలు చేసి న్యాయాధిపతుల దగ్గర నుంచి నడిపించుకుంటూ వస్తూ ప్రవక్తల ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ వారి మధ్య అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి తన్ను తాను గొప్ప దేవుడిగా పరిచయం చేసుకున్న ఆయన గురించి వాళ్ళు తెలిసినప్పటికీ కూడా ఎవరో చెప్పాడని చెప్పి వాళ్ళు పంట పొలాలు స్టార్ట్ చేసి ఆ ధాన్యం ఇంటికి వచ్చేటప్పుడు దాన్ని ఎవరికి అర్పణ చేస్తున్నారు? విగ్రహాలకు. అంటే దేవుడి గురించి పూర్తిగా ఎరిగినా కానీ వీళ్ళ అజ్ఞానము, వీరి యొక్క తెలివి తక్కువతనము ఏం చేస్తుందంటే అన్య దేవతలకు అర్పణ చేసేటట్లు వాళ్ళు చేస్తూ దేవుని దృష్టికి పాపం చేస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ జీవితాల్లో నష్టం ఎదుర్కోబోతున్నారు. అందుకే మీరు సంతోషం మీ జీవితాల్లో ఉండకుండా ఎగిరిపోతుంది. అన్ని జనాంగాలు పడినట్టు సంబరపడి సంతోషంతో మీరు ఉండరు. ఎందుకంటే భవిష్యత్ దినాల్లో మీకు సరైన పంటలు ఉండవు, మీరు చేసిన ఈ పాపాన్ని బట్టి. సో పాపము అనేది మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని హరిస్తుంది. దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడండి, మంచి జీవితం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కుటుంబాలను ఇచ్చాడు, మంచిగా సంపాదించుకునేటువంటి శక్తిని, దాన్ని ఏమంటారు, భుజబలాన్ని ఇచ్చాడు. అన్ని దేవుడిచ్చినా కానీ పాపం చేస్తే ఆయన మర్చిపోయి దేవుడిచ్చిన వాటితో మనం సంతోషంగా గడపకుండా వేరే మార్గాల్లోకి వెళ్తే ఆ సంతోషాన్ని మన జీవితాల నుండి కోల్పోతాం. అందుకే ప్రసంగి గ్రంథం ఒక మాట ఉందండి. ప్రసంగిలో 11వ అధ్యాయం 10వ వచనంలో, లేత వయసును నడిప్రాయమును గతించిపోవచ్చున్నవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. లేత వయసు నడిప్రాయం గతించిపోతుంది. వ్యాకులం అంటే ఏంటండి? వ్యాకులం అంటే మనోవేదన. బైబిల్ చెబుతుంది ఇశ్రాయేలీలకు ఆ శాపం వెంటాడింది. వాళ్ళు చేసిన పాపానికి వారి జీవితాల్లో సంతోషం లేకుండా పోయింది. రెండవది వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటంటే ఆత్మ సంబంధమైన లేదా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళు కోల్పోయారండి. ఇలా ఒకసారి మీరు ఆలోచన చేస్తే కొన్ని అబాండెంట్ విలేజెస్ ఉంటాయి. అంటే ఏమి ఇంకా ఊళ్ళో జనాలు ఉండరు, ఇల్లు పాడుపడి ఉంటాయి, వస్తువులు చుట్టూ చెదలు పట్టి ఉంటాయి, దోలగొండ్లి చెట్లు, ముళ్ళ తుప్ప చెట్లు ఆ వస్తువులను ఆవరించి ఉంటాయి. ఎవరు ఉండరు ఇక్కడ. అంటే ఇశ్రాయేలీలు దేశము భవిష్యత్తులో అలాగుండబోతుంది. కారణం ఏంటంటే వీరు చేసిన పాపాన్ని బట్టి ఈ ఇజ్రాయేలు జనాంగము
వారి సొంత దేశంలో వాళ్ళు ఉండకుండా అన్యుల దేశంలోనికి వారు చెరగొని పోతారు. ఇక్కడ నివాసం ఉండరు వాళ్ళు. ఇశ్రాయేలుకు వచ్చే శాపం ఏంటంటే వాళ్ళ సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి అన్యుల యొక్క ప్రాంతాల్లోనికి వెళ్ళబోతున్నారు. వాళ్ళు అశ్షూరీయుల ప్రాంతానికి వెళ్తున్నారు. కొంతమంది ఐగుప్తులో తలదాచుకోవడానికి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే లయం సంభవిస్తుంది వాళ్ళ మీదకి, లయం వస్తుంది వాళ్ళ మీదకి, శత్రువులు వాళ్ళ మీదకి రాబోతున్నారు. వాస్తవంగా వీళ్ళున్న దేశం ఎంత ఆశీర్వదించబడిన దేశం అండి వాళ్ళది. ఎంత ఆశీర్వదించబడిన దేశము. దేవుడు వాళ్ళ దేశాన్ని గురించి ఏమని మాట్లాడతాడు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులు లోయలతో నిండి ఉండు, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశము, ఫుల్ ఆఫ్ వాటర్, అంటే సమృద్ధిగా నీళ్లు. మీరు ఒకసారి చూడండి, సమృద్ధిగా నీళ్లుంటే ఎంత పచ్చదనం అండి అక్కడ, ఎంత సంతోషం, ఎంత పంటలు చక్కగా పండుతాయి. ఆ దేశం అటువంటిది. అలాగే అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనె, తేనె గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. ఫుల్ ఆఫ్ ఫుడ్ అండి, ఫుల్ ఆఫ్ ఫుడ్, ఫుల్ ఆఫ్ వాటర్. అలాగే అది ఇనపరాళ్ళు గల దేశము, దాని కొండల్లో నువ్వు రాగి తవ్వి తీయవచ్చు. ఫుల్ మైనింగ్, వ్యాపారం చేసుకోవచ్చు, రాగి దొరుకుతుంది కొండల్లో. అది ఇనుపరాళ్ళు గల దేశము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. స్పష్టంగా చెప్తుందండి. వాళ్ళున్న దేశము, ఆ ప్రజెంట్ ఆ ప్రవక్త చెప్తున్నటువంటి ఆ దేశాన్ని గురించి ముందుగా చెప్పిన విషయాలు ఏంటంటే, మంచి నీరుండే దేశము, మంచి పంటలు పండే దేశము, వ్యాపారం చేయటానికి కావలసినవన్నీ కూడా భూమిలో నుండి మీకు లభిస్తాయి, ఏ కొదువ మీకు ఉండదు, సంతోషంగా బ్రతకొచ్చు, సంతోషంగా బ్రతకొచ్చు, తృప్తిగా బ్రతకొచ్చు, ఆనందంగా దేవుణ్ణి ఆరాధిస్తూ మీ కుటుంబాలతో, మీ స్నేహితులతో, మీ బంధువులతో దైవ సన్నిధానంలో, దేవుని మందిరావరణంలో మీరు ఉల్లసిస్తూ ఆ పండుగ దినాలప్పుడు మీకు వచ్చినటువంటి పంట పొలాలను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఆర్భాటంగా పండుగలు చేసుకోవచ్చు. అటువంటి గొప్ప ఆనందభరితమైనటువంటి దేశం అది. 6వ అధ్యాయం 10వ వచనం ద్వితీయోపదేశకాండము, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములు, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చి నా తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. 7వ అధ్యాయం 13వ వచనం, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్యము, నీ ద్రాక్షరసము, నీ నూనె, నీ పశువుల మంద, నీ గొర్రెల మంద, నీ మేకల మందలను దీవించును. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అండి. చూడండి, గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, గొర్రెల మందలు, మేకల మందలు దీవించబడతాయి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లోనైనను ఉండదు. అంటే మనుషులకు గొడ్డుతనం ఉండదు, పశువులకు. అంటే చక్కగా మీరు బిడ్డలను కనటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. అలాగే మీ యొక్క పశువులు కూడా చక్కగా చోలుతాయి, లేకపోతే ఈనతాయి, ఈని పిల్లల్ని ఇస్తాయి అని మాట్లాడుతున్నాడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈ చెబుతున్నప్పుడు వింటున్నప్పుడే తృప్తిగా అనిపిస్తుంది కదా. ఏముందండి, ఇంకా అంతకు మించి ఏం కావాలా, అంతకు మించి ఏం కావాలి. అంత గొప్ప దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, అనుభవించండి అన్నాడు. కానీ వాళ్ళ ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారండి. ఇప్పుడు వేరే ఎక్కడో
అన్యుల దేశంలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టం లేని ఆహారం తినాల్సి వస్తుంది. అపవిత్రమైన ఆహార పదార్థాలను వాళ్ళు భుజించాల్సి వస్తుంది. వారి ఊరిలో కాకుండా వేరే దేశంలో సమాధులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి వారి సొంత దేశం పాడైపోతుంది. వారి ఇళ్ళు ముళ్ళకంపలు మొలిచేసి అవి నింపబడి ఉంటాయి. వారికి ఉన్న వస్తువులన్నీ దూలగొండ్ల చెట్లుతో నింపబడి ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. వారికి ఉన్న ఆశీర్వాదం వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎంత ఆశీర్వాదం అంటే ఒకనొక సందర్భంలో చెర తర్వాత కూర్చొని నేను చెబుతున్నాను. చెరలో వాళ్ళు ఉన్నప్పుడు చెరగపోయే ముందు ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళందరూ ఏడుపు బాధ ఏంటంటే మళ్ళీ మా సొంత దేశం రావాలి, మా సొంత దేశం రావాలి, మా సొంత దేశం రావాలి, మా దేశాన్ని మేము చూడాలి. చూడండి, వాళ్ళ తర్వాత నెహమ్యా లేకపోతే ఎజ్రా, జెరుబ్బాబేలు వీళ్ళ నాయకత్వంలో వాళ్ళు మళ్ళా ఎక్కడైతే చెరగపోయారో ఆ దేశంలో నుండి మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత దేవుని యొక్క మందిరపు పునాదులు వేసిన తర్వాత ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ముసలోళ్ళు అయ్యారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ నుంచి చెరగపోయినటువంటి వాళ్ళు మరలా తిరిగి వచ్చేసరికి ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళు ఫస్ట్ మందిరం కట్టినప్పుడు ఉన్నోళ్ళు చూశారు ఆ వైభవం, ఆ గొప్పతనం అంతా చూశారంట. వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళా రెండవసారి పడిపోయిన మందిరానికి మళ్ళా తిరిగి కట్టి పునాది వేస్తున్నప్పుడు చూడండి, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మునుపటి మందిరము చూచిన యాజకుల్లోను లేవీయుల్లోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదులు చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా హరిచిరి. అసలు చాలు ఏది సంతోషమో ఏది అట్లా ఉంది అక్కడ పరిస్థితి. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. గత వైభవము, గతంలో వారున్న స్థితి, గతంలో దేవుని యొక్క ఆశీర్వాదం వారున్న దేశంలో వారున్న పట్టణంలో ఎలాగుందో అవన్నీ కూడా ఆ ముసలోళ్ళకి ఇక్కడ జ్ఞాపకం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఏడ్చారు. వాళ్ళు ఎందుకు ఏడ్చారంటారు? పునాదులు వేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఏడ్చారు? పునాదులు వేస్తున్నప్పుడు సంతోషంతో చప్పట్లు కొడుతూ అరిచారు. ఎందుకు అరిచారు? దే ఫీల్ ఇట్ అనమాట. వాళ్ళు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులను వాళ్ళు ఫీల్ అయ్యారు. దేవుని యొక్క వాక్యము ఏమండి, దేవుని యొక్క వాక్యం కూడా ఒక వ్యక్తిలో పనిచేయాలంటే ఆ వాక్యం లోపలికి వెళ్ళి మనం దాన్ని ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయినప్పుడే మన జీవితాల్లో ఆ స్పందనలు వస్తాయి. లేకపోతే రాయికి మనకి పెద్ద తేడా ఏం లేదు. రాయికి ఏమైనా స్పందనలు ఉంటాయా? దేవుని మందిరం విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది, దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది. ఒకరికొకరు సంబంధాలు ఉండకపోవచ్చు. భర్త ఎక్కడో, భార్య ఎక్కడో, పిల్లలు ఎక్కడో తెలియదు. స్నేహితులను విడిచిపెట్టిపోవాలి. అన్ని జాతులతో సహవాసం చేయాలి, అన్ని దేశాల్లో ఉండాలి, వారికి ఇష్టం లేని భోజనం తినాలి, అక్కడే సమాధి చేయబడాలి. ఇవన్నీ ఆశీర్వాదాలను వీళ్ళు ఏం చేసినట్టు? పోగొట్టుకున్నట్లే కదా. ఈరోజు మీరు గమనించండి, పాపం చేసి సంఘానికి దూరమైన వాళ్ళు కూడా ఆత్మీయ ఆశీర్వాదాలను పోగొట్టుకున్న వారితో సమానం. సన్నిధికి సరిగ్గా రాకపోవటానికి కారణం ఏంటి? ఈరోజు దేవుని సన్నిధికి రాకుండా పూర్తిగా మానుకోవటానికి కారణం ఏంటి? పాపం అండి. ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? పాపమే. నువ్వు ఏ కారణం చెప్పినా అది పాపమే. వేరే కారణాలు ఏవైనా ఉన్నా అది పాపంతో సంబంధించినవే. ఒక చచ్చిపోయాడు అంతే తప్ప, అయితే రోగి అయి మంచంలో ఉన్నాడు అనేది తప్ప వేరే కారణాలు, నేను మందిరానికి రావట్లేదని వేరే కారణాలు ఏది చెప్పినా అది పాపమే. ఆడంటే నాకు పడదంటే పాపమే. ఆమంటే నాకు పడదు కాబట్టి నేను సంఘానికి రావట్లేదంటే అది పాపమే. లేదా నేను చేసిన పాపం నన్ను ఖండిస్తుంది, నన్ను రానియట్లేదంటే ఆ పాపమే, అది కూడా పాపమే. ఈరోజు దేవుని సన్నిధికి రాకపోవటం కూడా ఆశీర్వాదాలు పోగొట్టుకోవటం అండి, ఆత్మీయ ఆశీర్వాదాలు పోగొట్టుకోవటం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. సంఘంలో ఉన్న వాళ్ళకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇప్పుడు ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుని కుటుంబమైన, దేవుని ఇల్లైనా, ఈ ఆత్మీయ ఇంటిని మనము విడిచిపెట్టిపోయినట్టే. దేవుని కుటుంబాన్ని విడిచిపెట్టిపోతున్నాము.
దేవుని యొక్క సత్యం ఇక్కడ ప్రకటించబడుతుంది, ఆ సత్యాన్ని విడిచిపెట్టిపోతున్నాము. అలాగే దేవుని యొక్క ఆత్మ సంచారము లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంచారం ఎక్కడుంటుంది? సంఘముల మధ్య. అలాగా అదే కదా ప్రకటన గ్రంథం ఏముందండి? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటారు. ఇప్పుడు సంఘం పాపం చేసి మనం సంఘానికి దూరం అయ్యామంటే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనము దూరం చేసుకున్నట్లే, దేవుణ్ణి దూరం చేసుకున్నట్లే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నట్లు, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాము, అలాగే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మనము పోగొట్టుకుంటున్నాము. ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా అంత శ్రేష్టమైనటువంటి భౌతికమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు ఏం చేశారు? కోల్పోయారు. వేరే దేశంలో, శత్రువుల దేశంలోకి వెళ్ళిపోవటం వల్ల. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి, తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకొందురు. అంటే దురాత్మలు గల వెర్రివారంటే ఇక్కడ ఏముందంటే వెర్రివాళ్ళు లేకపోతే పిచ్చి భ్రమ గలవాడని, లునాటిక్, మానియాక్ అనే పదాలు ఉపయోగించిన. ఎఫ్రాయిము నా దేవుని వద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య అంతటిలోను వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరములో, అంటే దెర్ ఈజ్ నో హోప్ అండి ప్రజలకి. ఒకవేళ ఇంకేదన్నా హోప్ ఉందంటే ఇదన్నీ తప్పించుకోవడానికి వాళ్ళకి ఏదైనా నిరీక్షణ ఉందంటే ఒకటే నిరీక్షణ, అదేంటంటే దేవుని సేవకులైనటువంటి ప్రవక్తలు కనీసం వీళ్ళని ఏమన్నా హెచ్చరిక చేసి వీళ్ళని సరైన మార్గంలోనికి తీసుకొస్తారనేది హోప్ ఉంది. అంతేకాండి అంతా పోయిన తర్వాత ఇంకేదన్నా హోప్ ఉంది, ఏదన్నా ఉందంటే దైవ సంబంధులైన సేవకులు చెప్పేటువంటి మాటలను బట్టి మన స్థితిని మార్చుకోవటం, ఇంకొక హోప్ ఉంటుంది అది. కానీ ఇశ్రాయేలీకి ఆ నిరీక్షణ కూడా లేదు. ఏ నిరీక్షణ? కనీసం ప్రవక్తలన్నా వచ్చి వీళ్ళని సరిచేసి వీళ్ళని బుద్ధి చెబితే వీళ్ళు ఆ పాపంలో నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది అనే హోప్ కూడా లేదు. ఎందుకు లేదంటే వీళ్ళు పోగు చేసుకున్నటువంటి ప్రవక్తలు అటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారో ఈ ప్రజలు, ఆ అనుసరించేటువంటి ప్రవక్తలు కూడా ఎటువంటి వాళ్ళు? ఇందాకనే మనం చదువుకున్నాం, వాళ్ళు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు, వారు అవివేకులు, దురాత్మను అనుసరించిన వారు, వెర్రివారు. ఒకవేళ దైవజనులన్నా ఏమన్నా సత్యవాక్యాన్ని చెప్పి వాళ్ళకి ఆనాడున్న ధర్మశాస్త్రాన్ని మళ్ళా తిరిగి వాళ్ళకి చెప్పి, ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది, ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, ఇలా నీతిగా నడుచుకోండి, మీకు వచ్చే శిక్ష నుండి మీరు తప్పించుకోవచ్చు అని ప్రవక్తలు ఏదన్నా చెప్తే ఇంకొక అవకాశం ఉండేది వాళ్ళకి. కానీ ఆ అవకాశం కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ప్రవక్తలే వెర్రోళ్ళు, వాళ్ళకి చెప్పేవాళ్ళే బుద్ధి తక్కువ వాళ్ళు, జ్ఞానం లేనోళ్ళు. అలాగే దేవుని మందిరంలో వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే అసలు వాళ్ళని బలపరిచే ప్రవక్తలు కూడా చెడ్డోళ్ళు అయిపోయారు. మంచోళ్ళు లేరు. ఎందుకంటే ఈ జనాలు ఎటువంటి వాళ్ళు, ప్రవక్తలు అటువంటి వాళ్ళే. ప్రవక్తలు ఎటువంటి వాళ్ళు, జనాలు అటువంటి వాళ్ళే. మీరు ఒక్కసారి గమనించండి, దేవుని సత్యవాక్యం మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, మళ్ళీ చెప్తున్నా, దేవుని సత్యవాక్యం మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. ఇప్పుడు బైబిల్ ఏముంది? ఎవడి తలాంతులు చొప్పున వాడికి ఇవ్వండి, లేనోడి దగ్గర తీసేయండి. ఎందుకు ఆ మాట అన్నాడు? ఇక్కడ కూడా మీరు గమనించండి, ఈ ప్రజలు వెంబడించేటువంటి ప్రవక్తలు సరైనోళ్ళని వీళ్ళు చూజ్ చేసుకుంటే దేవుడు కూడా అటువంటి వాళ్ళనే వీళ్ళకి అప్పగించేవాడేమో, అప్పుడు వాళ్ళకి నిరీక్షణ ఉండేది. కానీ ఈ ప్రజలు అలా లేరు.
సత్యం పట్ల ఆసక్తి లేదు, నీతిని జరిగించాలనే కోరిక లేదు, దేవుని వాక్యం పట్ల వాళ్ళకి అంత ఆసక్తి లేదండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యెహోషువ ఇదే ఆమోసు గ్రంథంలో, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో 11వ వచనం చూడండి ఒకసారి. 11, 12 వచనాలు. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షామముగా ఉండును. చాలు చాలు. భవిష్యత్తులో క్షామం వస్తుందంట. ఏ క్షామము? క్షామం అంటే కరువు. ఏం కరువు? భోజనం లేకపోయే కరువా? కాదండి. ఏం కరువు అది అంటే దేవుని యొక్క మాటలు కరువు అవుతాయి. భవిష్యత్ దినాల్లో దేవుని మాటలు కరువు అయ్యే రోజులు వస్తాయంటున్నాడు. ఎందుకు దేవుని మాటలు వాళ్ళకి కరువు అవుతాయి? పై వచనాలు చూడండి, ఎందుకు కరువు అవుతాయో. 5, 6 వచనాలు చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5, 6 వచనాలు. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడు పోవును, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవును. చాలు చాలు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం వ్యాపారం చేయాలి, వ్యాపారానికి అడ్డంగా ఉంది ఏంటంటే దేవుడు ప్రత్యేకంగా నియమించిన దినాలు, అది అమావాస్య దినము లేకపోతే విశ్రాంతి దినము, ఆ రోజు మనం కూడుకోవాలి, ఏ వ్యాపారాలు చేయకూడదు, ఆయన సన్నిధిలో సంతోషించాలి అని దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ వ్యాపారం చేయడానికి ఏం ఆటంకం వాళ్ళకి? ఈరోజు ఆదివారం కూడా చాలా మందికి ఆటంకం ఉండు. ఆదివారమే మాకు సెలవు అయితే స్నేహితులతో పోయి ఎక్స్కర్షన్ అంట, టూర్లు అంట. డోంట్ యూ అంటే మీకు వేరే టైంలో మీకు ఉండవా? అవకాశాలు ఉండవండి? జ్వరం వచ్చి టైఫాయిడ్ వస్తే వారం రోజులు మంచం మీద పండుకొని నీవు సెలవులు తీసుకుంటావు కదా పోతావు అప్పుడు కూడా. మరి ఆదివారమేనా నీకు? చాలామంది అండి ఆ రోజు మాకు ఆదివారం అడ్డం వస్తుందప్ప. కొంతమందికి ఇప్పుడు కూడా ఎంత నీచంగా ఆలోచిస్తారంటే ఆదివారం మాకు అడ్డం వస్తుంది, ఆదివారం మాకు. అక్కడున్న ఆ ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఆ కింద వచనాల్లో కూడా దరిద్రులను వెండిక కొన్నట్లు, పాదరక్షలనిచ్చి బీదవారిని కొన్నట్లు చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని, విశ్రాంతి దినము ఎప్పుడు పోవునో అని చెప్పుకొని వారులారా. అంటే వాళ్ళకి ఏమి ఇష్టం లేదండి? దేవుని సన్నిధిలో గడపటం ఇష్టం లేదు, ప్రార్థనలు చేయటం ఇష్టం లేదు, నీతి వాక్యాలు వినటం ఇష్టం లేదు, ప్రభు కోసం బతకటం వాళ్ళకి ఇష్టం లేదు. అరే వారమంతా నీ పనులు చేసుకుంటున్నావు కదా, నీ ఉద్యోగాలు చేసుకుంటున్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు కదా, ఆదివారం అంటే టీవీ ముందు గంటలు 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 వాడు 10 గంటలు లేకపోతే అర్ధరాత్రి 1 కళ్ళు మిటకరించి చూస్తున్నారు కదా. ఆదివారము లేకపోతే ఆ రోజు వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం లేకపోతే దేవుడిచ్చిన ప్రత్యేక దినాల్లో మీరు కూడుకొని మీ దేవుని యందు మీరు ఆనందించండి అన్న ఆ రోజులు వాళ్ళకి ఎలా ఉన్నాయంట? ఎప్పుడు గడిచిపోద్దో ఈ వారం, ఈ రోజు, ఈ విశ్రాంతి దినం. కాబట్టి మీరు అనుకుంటున్నట్టే మీకు జరిగిద్ది. ఏం జరిగిద్ది? ఫస్టే చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యము వాళ్లకు దొరకదు, క్షామం వస్తుంది. ఆ తర్వాత దానికోసం ఎంత వెతికినా దొరకదు. ఒకవేళ వెతికితే మీకు దొరికేది ఎర్రిబాగులోడు, అదే చెబుతుంది, వెర్రోడు, దేవునికి విరోధిగా ఉండి దేవుని మందిరంలో విరోధంగా ఎవడైతే ఉంటాడో వాడు. అటువంటి ప్రవక్తలు దొరుకుతారు మీకు. ఇంకా వాళ్ళ ఎంట ఫైనల్గా నాశనానికి పోవని. అదే అక్కడ చెప్తుంది. ఏమని? ఆ దినము వచ్చే ఉన్నది, శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రత్యేకాల దినములు వచ్చే ఉన్నవి అని మాట్లాడుతున్నాడు.
ఇంక ఫైనల్గా ఏం లేదు. నువ్వు మంచిది కోరుకోకపోతే, సత్యాన్ని కోరుకోకపోతే, సత్యవాక్యాన్ని కోరుకోకపోతే, సత్యవాక్యాన్ని బోధించే దైవజనులను నువ్వు కోరుకోకపోతే, మీకు దేవుడు అప్పగించేది ఎర్రి బోధకుల్ని. ష్యూర్ అండి. అబద్ధాలని చెప్పేటువంటి వాళ్ళని, తప్పుడు మార్గాల్లో నడిపించే వాళ్ళకి అప్పచెబుతాడు అంతే. వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇక నిరీక్షణ లేదు. ఇంకా నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? సత్యాన్ని చెబితేనే కదా, అబద్ధం నుండి బయటకు వస్తేనే కదా, ఖండిస్తే కదా, ఖండింపులు విని, గద్దింపులు విని, బుద్ధి చెప్పటాలు విని మనసు మార్చుకుంటేనే కదా. ఇక వచ్చే వాళ్ళు అట్లా ఖండించరు, గద్దించరు, బుద్ధి చెప్పరు, సత్యాన్ని చెప్పరు. అరే నువ్వు ఉండ స్థానంలోనే ఉండు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే నీ నీచమైన పనుల్లో నేను బతుకు, నీ మనసు బుద్ధి మార్చుకోబాకు అనేటువంటి వాళ్ళు వస్తారు. ఇక ఫైనల్గా మిగిలిందేంది? డిస్ట్రక్షన్. అంటే చివరిగా మిగిలేది ఏంటండి? నాశనమేనండి. చివరిగా మిగిలేది నాశనం. అందుకే తెసలోనిక పత్రికలో కూడా స్పష్టంగా ఉంది, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు. సత్యాన్ని నమ్మక అబద్ధం మీద అభిలాష కలిగేటువంటి వారికి మీకు తగ్గోళ్లే దొరుకుతారు. మీకు తగ్గోళ్లే మీకు దొరుకుతారు. వాళ్ళతోనే మీరు ఉండండి. తర్వాత వచ్చేది ఏంటంటే కంప్లీట్గా నాశనము. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, పాపం ఏం చేస్తుంది? ఇశ్రాయేలీలకు ఏం చేసిందండి? వారి జీవితంలో ఉన్న సంతోషాన్ని లేకుండా చేసింది. ఆ తర్వాత పాపం ఏం చేసింది? వాళ్ళ జీవితంలో వారికి ఉన్న భౌతికమైన ఆత్మీయ ఆశీర్వాదాలు పోగొట్టింది. తర్వాత వాళ్ళకి నిరీక్షణే లేకుండా పోయింది. ఈరోజు మనకు కూడా క్రీస్తు సంఘంగా మనం కూడా దాన్ని మనసులో పెట్టుకోండి. పాపం అనేది మనకు సంతోషాన్ని తీసేస్తుంది మన జీవితాల నుండి. పాపాన్ని, మీ దేహాన్ని చెరిపేదాన్ని మీ జీవితాల నుండి తీసివేసుకోండి. పాపం అనేది ఆత్మీయ ఆశీర్వాదాలు మీలో లేకుండా చేస్తుంది. అంటే దేవునికి దూరం అయితే దేవుడి సన్నిధి ఉండదు, సత్యం మీకు ఉండదు, వాక్యం బయలుపాటు ఉండదు, సహోదరుల సహవాసం ఉండదు, కష్టకాలంలో సహోదరులు వచ్చి నిన్ను ప్రోత్సహించడాలు ఉండవు, ఆత్మీయ ఆశీర్వాదాలు కోల్పోతావు. మూడవది నిరీక్షణ లేకుండా పోతుంది. ఇంకా హోపే ఉండదు. మనం ఎవరికి అప్పగింపబడాలో వాళ్ళకే అప్పగింపబడతావు. ఇంకా సత్య బోధకులు నీ దగ్గర లేకపోతే, సత్యం నీకు చెప్పేవాళ్ళు లేకపోతే ఇంకెప్పుడు నువ్వు సత్యంలోనికి వస్తావు? ఎప్పుడు నీ మనసు మార్చుకుంటావు? ఎప్పుడు నువ్వు సరైన మార్గంలోనికి వస్తావు? ఆ స్టేజ్ రాకముందే మనం మేలుకోవాలా. ఆ స్టేజ్ రాకముందే మనము పాపానికి దూరంగా ఉండాలా, సత్యవాక్యంలో స్థిరంగా ఉండాలి. దేవుడు అటువంటి స్థితి ఇశ్రాయేలీలకి ఎప్పుడో తర్వాత ఇచ్చాడు. మనకు ఆ స్థితి రాకుండా మనం వాక్యం ద్వారా హెచ్చరిక పొంది సత్యంలో స్థిరంగా ఉండి సత్య బోధకుల దగ్గర వాక్యాన్ని నేర్చుకుందాం. ఒక గొప్ప నిరీక్షణలో కొనసాగుదాం. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం.